కబోర్డ్ తాళాలు ఎక్కడని వెతకను? మనీ అయితే కబోర్డ్లోనే ఉంది. వైశాలి వదిన, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది బంటి ఉన్నాడు కదా, వాడి బుక్ కనిపించడం లేదు నాకు. వాడు బహుశా చదువుతూ ఇక్కడికి వచ్చుంటాడేమో, ఇక్కడ మర్చిపోయి ఉంటాడని అనిపించింది నాకు. అందుకే చూడ్డానికి వచ్చాను నేను. కానీ మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? నా ఉద్దేశం, మీరిద్దరు అభిని కలవడానికి వెళ్ళారు కదా? అవును, వెళ్ళాం. కానీ అభి ఏమో ఇంటికి పంపించేశాడు నాన్నమ్మని చూసుకోమని చెప్పి. ఓ గాడోయ్! కానీ ఒకవేళ అభి ఆ కార్పొరేటర్ని పట్టుకున్నాడంటే అప్పుడు అతను మొత్తం అంతా కక్కేస్తాడు. దాంతో మీ బండారం బయట పడుతుందా? అలాగే నా కర్మ. వదిన, మంచి మాటలు మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడినా అడ్డుగోలుగా మాట్లాడతారు మీరు. ఇక ప్లీజ్ మీరు వెళ్ళి బంటి బబ్లీలో బుక్స్ వెతుక్కోండి. అవును, ఇప్పటికే మాకు చాలా చిరాగ్గా ఉంది, ఇంకా ఇబ్బంది పెట్టకండి. వెళ్ళండి. అయితే సరే, నేను వెళ్తున్నాను. ఈ సూర్పణక్క తాటకీలు కూడా నన్నేమీ అర్థం చేసుకోరు. వీళ్ళకి నేను చెప్పేది కూడా ఏం అర్థం కాదు. నువ్వు వెళ్ళి చూడు ఎవరొచ్చారో. ఎవరో? నేను ఈ బాబుని తలుపు తీయరా. వెంటనే తలుపు తీయలేవా ఎదవా? ఎంతసేపటి నుంచి తలుపు కొడుతున్నాను నేను? బాస్, నువ్వేగా అన్నావు జాగ్రత్తగా ఉండమని. చెక్ చేయకుండా తలుపు ఎలా తీస్తాను నేను? తప్పుకో. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు. ఓ గంటలో పోలీసులు ఇక్కడికి రాబోతున్నారు. దీని మొగుడు దీన్ని వెతకడానికి మొత్తం పోలీస్ ఫోర్స్ని రప్పించేశాడు. పోలీసులు ఇక్కడికి రాకముందే మనం సేఫ్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కానివ్వండి, దీన్ని తీసుకురండి, విప్పండి. ఎంత నవ్వాలనుకుంటున్నావో అంత నవ్వుకో. ఒకసారి మనం ఇక్కడి నుంచి బయటపడ్డామంటే అప్పుడు నేను నీకు చెప్తాను. నీ మొగుడు నాకు భయపడతాడో, నేను నీ మొగుడికి భయపడతాను. ఏయ్, నీ పొగరేం తగ్గలేదు. బాగా ఎగురుతున్నావు, బాగా మిడిసిపడుతున్నావు. లేపండి దాన్ని, తీసుకురండి. హే గైస్, అతను రాక్ స్టార్ అభియే కదా? అవును, అలాగే ఉన్నాడు. హే, రాక్ స్టార్ రవి! హే గైస్, తను పర్ఫార్మ్ చేస్తున్నారు. హే, తను మన ఐడల్. రండి గైస్, త్వరగా మనం వెళ్ళి కాన్సర్ట్ లో పార్టిసిపేట్ చేద్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.